శ్రీమాత్రే నమః. శ్రీ కమలానందనాథ గురుభ్యో నమః. శివుడికి కేవలం నీటితోనే కాదు, విభూతి నీటితో అభిషేకం చేస్తే ఎంతటి సమస్యలైనా తొలగిపోతాయని మీకు తెలుసా? అయితే వినండి. ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఏదీ కలిసి రాక ఇబ్బందులు పడుతూ ఏ పాపం చేశామో అని బాధపడుతూ ఉంటారు చాలామంది. ఒకవేళ నిజంగా ఏదైనా పాపకర్మలు ఉండవచ్చు, లేకపోవచ్చు. ఉంటే ఎటువంటి పాప కర్మము నుండి అయినా విముక్తి కలిగించేది శివుడి అభిషేకం మాత్రమే. శివుడు ఐశ్వర్యకారకుడు. ఎన్నో ఆటంకాలను తొలగించి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. సూర్యుడు అస్తమించే సమయంలో ప్రదోష వేళ గృహంలో కానీ లేదా దేవాలయ సమీపంలో కానీ నది తీరం దగ్గరలో కానీ ఎక్కడైనా 2 అంగుళాలుగా మన బొటనవేలు మించిన శివలింగాన్ని పెట్టి విభూతి నీటితో కలిపి అభిషేకం చేసిన ఎడల సర్వదా శ్రేయస్కరం. సంకల్పం ఏమని చెప్పుకోవాలంటే, మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరకృత పాపక్షయార్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ప్రదోషకాలే భస్మాభిషేకం కరిష్యే అని చెప్పి చేతిలో అక్షంతలు ఆ పరమేశ్వరుడి దగ్గర వదిలిపెట్టాలి. ఈ విధంగా సంకల్పం చెప్పుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు లేదా 1018 సార్లు జపం చేసి ఎవరైనా చేయవచ్చు. ఏదైనా ఆటంకాలు వచ్చి ఆగినా మళ్ళీ మొదలు పెట్టవచ్చు. నియమాలు, ఈ యొక్క స్వామివారికి అభిషేకానికి ఎటువంటి నియమాలు లేవు. శివునికి విభూతి నీటితో చేసే ఈ అభిషేకం భస్మాభిషేకం మొదలుపెట్టాక 108 రోజులు పూర్తయ్యే వరకు మద్యము, మాంసము తీసుకోకూడదు. ప్రదోష సమయంలో ఈ పూజ మొదలుపెట్టేటప్పుడు స్నానం చేయాలి. ఆ రోజంతా కూడా నమఃశివాయ అని స్మరించుకుంటూ ఉండాలి. తద్వారా ఎవరైతే ఈ యొక్క పరిష్కారాన్ని ప్రతి ఇంట్లో ఈ యొక్క భస్మాభిషేకాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో సకల శుభాలను కూడా ఆ పరమేశ్వరుడు మనకు అందజేస్తూ ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు.